దేవుడంటున్నారు. ఆయన చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేమంటున్నారు. ఆయన ఇంకా మా గుండెల్లో బతికే ఉన్నాడంటున్నారు. ఎవరిని కదిలించినా ఆ మహనీయుడి మంచితనం గురించే చెప్తున్నారు. ఆయనే బతికుంటే పేదవాళ్ల బతుకులు బాగుపడేవంటున్నారు. ఆత్మకూరులోని వైఎస్ఆర్ స్మృతివనం కార్మికులు వైఎస్ఆర్నే తలుచుకుంటూ జీవిస్తున్నామంటున్న కార్మికులతో మా ప్రతినిధి చంద్రకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుర్తుగా నల్లకాల్వలోని స్మృతివనం వద్ద మనం ఉన్నాం. మొత్తం కూడా అనేక మంది ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి కోసం అందరూ కూడా తప్పిస్తున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అందరూ కూడా మా గుండెల్లో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం నల్లకాల్వలోని స్మృతివనం ప్రాజెక్టు వద్ద ఏమో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మీరు అందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎందుకంత అభిమానం? ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? మేము ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నామండి. ఆయన మాకు చేసిన దానిని బట్టి ఆయన అంటే మాకు అభిమానం ఎక్కువ. అతి చిన్న వయసులోనే నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయన చనిపోయి మాకు ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి జీవితాలను ఇచ్చినాడు. ఆయన ద్వారానే మేము చాలా మేలులు పొందినాము. పాల వడ్డీ రుణాలు, ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు అవన్నీ ఆయన ఉన్నప్పుడే జరిగినాయి. నేను చదువుకోవడం కూడా ఆయన చెప్పిన హాస్టళ్లలోనే, ఆయన సంక్షేమ పథకంలోనే నేను చదువుకున్నాను. అందుకు నేను ఎంతో అదృష్టవంతురాలని. ఇక్కడ పనిచేయడం మాకెంతో గర్వంగా ఉంది. ఆయన పాదాల దగ్గర చేయడం ఇంకా గర్వంగా ఉంది. దానికి మేము ఎంతో సంతోషించాల్సిన విషయం ఇది. ఆయన మరణించినా కానీ మా గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు. ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఇక్కడ వచ్చే వాళ్ళని అంతా చూడడానికి మాకు ఎంత ఆనందము. మేము ఇక్కడ కూలి పనిగా చేసడం 30 కుటుంబాలు ఈయన పాదాల దగ్గర, తండ్రి దగ్గర మేము కుటుంబం పోషణలు జరగడం అయినది. చాలా పథకాలు తండ్రి ద్వారానే జరుగుతుంది. మాకు చాలా మేలు చేస్తుంటారు. ఏమండి, రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? మొత్తం కూడా ఇక్కడ ఈ స్మృతివనం దగ్గర ఇప్పటికీ కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయన్ని తలుచుకుంటున్న పరిస్థితిని చూస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఈ నల్లకాలువలో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి అంటేనే మేము అనే చెప్పుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఎలా ఉంటుంది ఇక్కడ? ఆయన మా ఊరికి వచ్చి నేను అప్పుడు సర్పంచ్ని, మా ఊళ్ళో మీటింగ్ పెట్టింది రాజశేఖర రెడ్డి. అప్పుడు వచ్చి మమ్మల్ని పలకరించిన ఆయన మాటకు మేము ఆయన పాదాల దగ్గర చేరుకున్నట్టు అయింది. ఆయన చచ్చిపోయినా మాకు బతికినట్టే కనపడుతున్నాడు కాబట్టి ఆయన మర్చిపోలేకుండా మేము ఇట్లా మీటింగ్ చెప్తుంటే నేను వెంకట సుబ్బయ్య నువ్వు తొందరపడక వెంకట సుబ్బయ్య అని ఇట్లా భుజం మీద చేసినాడు. ఉంది ఫోటో ఒకటి పెద్ద ఆ అభిమానం మేము చచ్చిపోయినట్టు అయింది మా బతుకులేవు ఆయన పోయినందుకు. కానీ ఆయన కుమారుని ముఖ్యమంత్రికి చూడాలనే ఉద్దేశంతో మేము అందరం ఎదురు చూస్తున్నాం. కానీ ఆ దేవుడు ఎప్పుడైతాడో అప్పుడు మాకు హృదయాలలో మా పనులు కూడా నెరవేర్చాడని మాకు నమ్మకం ఉంది. సంక్షేమ పథకాలు ఆయన చేసిన మేలు మేము మరవలేకుండా ఆయన దగ్గర మేము జాబ్ చేస్తున్నాం. నాకు ఆయన మీరు చేసిన మేలుకు ముక్కలు ఆయనకు గుండె ఆపరేషన్కు నాకు రుణమాఫీ ఎంతో నేను రుణపడిన ఆయనకు. ఆ పార్టీకి నేను ఓటేసి నేను బతికినాళ్ళు ఆయన ఓటేసి ఇచ్చాను. అట్లా నేను నాకు రాజశేఖర్ నాకు దేవునితో సమానం. మొత్తం కూడా ఇక్కడ స్మృతివనంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తలుచుకుంటున్న పరిస్థితి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా తానేంటి అనేది ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్న గుణాన్ని ఇప్పటికీ కూడా అందరూ కూడా చాలా స్పష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మా మధ్య నుంచి వెళ్ళిపోయినా ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడని ప్రతి ఒక్కరూ కూడా నల్లకాలువలో చెప్తున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. స్మృతివనం ప్రాజెక్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ రమేష్తో చంద్రకాంత్, సాక్షి టీవీ.